హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహ మస్తు మిడిల్ క్లాస్ లైఫ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు బాత్రీ టూ కంప్లీట్లీ స్క్రిప్ట్ చెప్పబోతున్నా. ఈ బాత్రీ వన్కి బాత్రీ టూ వేరియేషన్ ఉంది. అంటే టైటిల్ ఒకటే. ఇప్పుడు సైనాపతి ఇప్పుడు వస్తే ఏమైంది? ఈ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ సిద్ధార్థ్ మీదే ఓపెన్ అవుతుంది. సిద్ధార్థ్ తను ఎంబీఏ స్టూడెంట్. తను చదువు తగ్గ జాబ్ రాదు, గవర్నమెంట్ జాబ్స్తో డబ్బులు తీసుకుని అమ్ముకోవడం, లంచాలు, అవినీతి, మోసపోవడం. అంటే మన దేశం స్వాతంత్రం నుంచి బ్రిటిష్ రూలర్స్ లాగానే మన కంట్రీ ఉంటుంది. ఎక్కడ పడితే అబద్ధాలు, మోసాలు, పక్కోడిని మోసం చేయడం. అలా సిద్ధార్థ్ చదువుకుని తను ఒక జాబ్ రానప్పుడు అప్పుడు ఈ సిస్టమ్ని మార్చడానికి ఒకటి కావాలని ఫైట్ చేస్తుంటే ఆ ఫైటింగ్ చేస్తే అప్పుడు ఈ ఇండియన్ స్టోరీ, మన సైనాపతి స్టోరీ చెప్తాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే అందరూ కంబ్యాక్ ఇండియా మెసేజ్ పెడతారు. తను రీచ్ అయ్యి వస్తే అప్పుడు కంబ్యాక్ ఇండియన్గా సైనాపతి వస్తాడు కమల్ హాసన్. అప్పుడు కమల్ హాసన్ చెప్తాడు, అబద్ధాలు మోసాలు ఉంటే జీవితం, అబద్ధాలు మోసం లేకపోతే జీవితం కదా. మీరు అంటారు, మీరేంటండి మీ చిన్నప్పుడు అబద్ధాలు ఆడకూడదు, మోసం ఆడకూడదు, ఏమని మోసం చేయకూడదు అంటే అలా మేము ఇది అంటే అప్పుడు ఫైట్ చేయమని చెప్తారు. వీరు గాంధీ యుద్ధంలో, గాడ్సే యుద్ధంలో, సుభాష్ చంద్రబోస్ యుద్ధంలో ఆ టైంలో సిద్ధార్థని చంపేసిన తర్వాత వీడు వెళ్ళి అందరిని చంపేస్తారు. అంటే పార్ట్ 3 అంటే కాజల్ ఎంట్రీతో పార్ట్ 3తో ముగుస్తుంది. అంటే ఇది చాలా పెద్ద, అది తమిళనాడు స్టేట్ వాటికి కుంభకోణం, ఈ భారతదేశం మొత్తం మీద అవినీతి. మెయిన్ విలన్ ఎంట్రీతో స్టోరీ ఎండ్ అవుతుంది. అంటే ఇందులో సెకండ్ విలన్ జేసూర్య అయితే మెయిన్ విలన్ కూడా ఉంది, బాబీ సింహ వీధి కూడా. కాజల్ ఎంట్రీతో పార్ట్ త్రీ మొత్తం కాజల్ బేస్ మీద ఇప్పటికే 60% షూటింగ్ అయిపోయింది. ఈ సినిమాలో సిద్ధార్థ్ చనిపోతే ఈజ్ బీటెక్ స్టూడెంట్, ఎంబీఏ స్టూడెంట్ ఇంకల్లో. సో స్టోరీ నచ్చితే వీడియోని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు సినిమా సూపర్ హిట్ అయ్యి టీఎఫ్సీ తమిళనాడు ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ 24 crores సెట్ తెలుగులో కొన్నారు. చాలా పెద్ద హిట్ అవ్వాలని తెలుగులో మనస్ఫూర్తి కోరుకున్నాం. తమిళ్లో కూడా సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, శంకర్కి కంబ్యాక్ ఫిలిం అవ్వాలి మనస్ఫూర్తి కోరుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్ కాస్ట్ అటెండర్ రికార్డ్ అటెండర్ పోస్ట్కి 20 లక్షలు, రికార్డ్ అసిస్టెంట్కి 30 లక్షలు ఇచ్చి ఇలా గవర్నమెంట్ జాబ్స్ అవన్నీ కొనుక్కున్నారు. అలానే గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్న ఒక యువత ఎలా సూసైడ్ చేసుకున్నాడు, ఎలా చంపేశారు, దాన్ని కమల్ హాసన్ ఎలా పట్టుకున్నాడని బాట్ 2. ఇట్స్ నాట్ ఏ సీక్వెల్ ఆఫ్, ఓన్లీ టైటిల్ తీసుకుని ఆ సైనాపతి క్యారెక్టర్ వస్తే అలా ఉంటుంది. మన దేశం స్వాతంత్రం వచ్చినట్టు వస్తే జై జవాన్ జై కిసాన్. మీ అందరు బాగుంటుంది. సర్వేజన సుఖమంతు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.